Welcome to our channel SSC MTS లో జనరల్ అవేర్నెస్ లో ఫస్ట్ క్వశ్చన్. అపార్ట్ ఫ్రమ్ ది క్రికెట్ కెప్టెన్ విత్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్, గోల్ కీపర్ వాస్ ఆల్సో హానర్డ్ విత్ ఎ పద్మశ్రీ ఇన్ ద 2026 అవార్డ్. 2026 అవార్డులలో క్రికెట్ కెప్టెన్లు కాకుండా భారత మహిళల హాకీ జట్ గోల్ కీపర్లలో ఎవరికి పద్మశ్రీ పురస్కారం లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సవితా పూనియా. క్వశ్చన్ నెంబర్ 2. హౌ మెనీ ఇండివిజువల్స్ వర్ హానర్డ్ విత్ ద పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2026? 2026లో ఎంతమందికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ లాగూన్? కింది వాటిలో ఏది లాగూన్కు ఉదాహరణ కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైనిటాల్. క్వశ్చన్ నెంబర్ 4. సెక్రీని ఫెస్టివల్ ఆఫ్ నాగాలాండ్ ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ డాష్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మినీ హార్నివల్ ట్రైబల్ ఫెస్టివల్ విచ్ ఈస్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అకంపైన్డ్ విత్ ఫెస్టింగ్ అండ్ సింగింగ్. నాగాలాండ్లో ప్రతి సంవత్సరం మినీ హార్నిబుల్ ట్రైబల్ ఫెస్టివల్లో భాగంగా శ్రేణి పండుగను డాష్ నెలల్లో జరుపుకుంటారు. ఇది విందు మరియు పాటలతో కూడిన శుద్ధీకరణ వేడుక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిబ్రవరి. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ were confirmed with which prestigious civilian award in January 2026? జనవరి 2026లో భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ మరియు హర్మన్ప్రీత్ కౌర్కు ఏ ప్రతిష్టాత్మక పౌర పురస్కారం లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పద్మశ్రీ. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ ఆర్గనైజేషన్ వాస్ ఫౌండ్ బై స్వామి దయానంద సరస్వతి ఇన్ 1875? కింది వాటిలో 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన సామాజిక సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్య సమాజ్. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మినరల్ డెఫిషియన్సీ డిసీజ్? కింది వాటిలో ఖనిజ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గాయిటర్. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ డస్ WFI స్టాండ్ ఫర్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్? క్రీడల సందర్భంలో WFI అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 9. అకార్డింగ్ టు ఆర్టికల్ డాష్ దేర్ షెల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ది స్టేట్. ఆర్టికల్ డాష్ ప్రకారం రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకానికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 16. క్వశ్చన్ నెంబర్ 10. ద నేమ్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సైనా నెహ్వాల్ ఈజ్ కాల్డ్? సైనా నెహ్వాల్ ఆత్మకథ పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్లేయింగ్ టు విన్ మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఈవెంట్ బ్రాట్ అబౌట్ ఏ ప్రొఫౌండ్ చేంజ్ ఇన్ అశోకస్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ? అశోకుని పరిపాలన విధానంలో తీవ్రమైన మార్పును ఏ సంఘటన తెచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కళింగ యుద్ధం. క్వశ్చన్ నెంబర్ 12. వైల్ ఎస్టిమేటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ the monetary value of only final goods are considered because స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేసేటప్పుడు తుది వస్తువుల ద్రవ్య విలువను మాత్రమే పరిగణిస్తారు. ఎందుకంటే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 13. ది మోడల్ ఆఫ్ క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలో
క్వాసీ ఫెడరల్ ప్రభుత్వ నమూనాను ఏ దేశం నుండి స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెనడా. క్వశ్చన్ నెంబర్ 14. డప్పు డ్యాన్స్ ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? డప్పు నృత్యం కింది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్య రూపం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 15. విత్ రెఫరెన్స్ టు స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఒడిస్సా? స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయానికి సంబంధించి కింది పేర్లలో ఏది ఒడిస్సాకు సంబంధించినది కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రోకా. క్వశ్చన్ నెంబర్ 16. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాస్ వారెన్ హేస్టింగ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? కింది ఏ చట్టం ప్రకారం వారెన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. క్వశ్చన్ నెంబర్ 8. ద షో టెంపుల్ అట్ మహాబలిపురం వాస్ బిల్ట్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ది డాష్ కింగ్ నరసింహవర్మన్ II. మహాబలిపురంలోని షో టెంపుల్ను డాష్ రాజు నరసింహవర్మన్ IIలో పాలనలో నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పల్లవ. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఎపిలెప్సీ ఈస్ ఏ డిసార్డర్ దట్ ఎఫెక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? మూర్ఛ అనేది మానవ శరీరంలో కింది ఏ భాగాలపై ప్రభావం చూపే రుగ్మత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెదడు కణాలు. క్వశ్చన్ నెంబర్ 19. సహస్వన్ ఘరానా ఆఫ్ రాంపూర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్? రాంపూర్ యొక్క సహస్వన్ ఘరానా కింది ప్రముఖులలో ఎవరిచే స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 20. మైకా ఈస్ విచ్ టైప్ ఆఫ్ మినరల్? మైకా ఏ రకమైన ఖనిజం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లోహేతర. క్వశ్చన్ నెంబర్ 21. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2005. క్వశ్చన్ నెంబర్ 22. ద హార్టికల్చర్ మార్వెల్ టెంపుల్స్ ఆఫ్ గంగైకొండ చోళాపురం వర్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్? గంగైకొండ చోళాపురం యొక్క నిర్మాణ అద్భుతమైన దేవాలయాలను కింది రాజుల్లో ఎవరు నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజేంద్ర రాజు. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ వాస్ ద ఓన్లీ రెసిపియెంట్ ఆఫ్ ద పద్మభూషణ్ అవార్డ్ ఇన్ 2026? 2026లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విజయ్ అమృతరాజ్. క్వశ్చన్ నెంబర్ 24. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ అవార్డెడ్ ద పద్మశ్రీ పోస్ట్మోస్ట్లీ ఆఫ్టర్ డెత్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ రెస్లింగ్ యాజ్ ఎ కోచ్ ఇన్ 2026? 2026లో భారతీయ రెజ్లింగ్కు కోచ్గా చేసిన కృషికి కింది వారిలో ఎవరికి మరణాంతరం పద్మశ్రీ అవార్డు లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వ్లాదిమిర్ మిస్టూరిస్లీ. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ హ్యాస్ ఆల్ వెక్టర్ క్వాంటిటీస్? కింది ఎంపికల్లో అన్ని సదస్య రాశులు వెక్టర్ క్వాంటిటీస్ ఉన్నవి ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బలం, వేగం, ద్రవ్య వేగం, బరువు మరియు త్వరణం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఎస్ఎస్సిలో ఎంటీఎస్ ప్లేలిస్ట్ అని ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ క్వశ్చన్స్ అయితే చూసేయండి. అలాగే ఈ 25 క్వశ్చన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేశారో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.